మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి స్వాగతం. ముందుగా రమేష్ గారు, అన్న ఈ మంత్ ఎండ్ హౌ మచ్ రేట్ 50 kg బాక్స్ పువ్వుల నుంచి అడుగుతున్నారన్న. అన్న ఇది 22 కిలో, వారం రోజులు మాత్రం ముందు, వారం రోజులు పెద్దగా మారిపోయి ఉండదన్న. ఇవి ఏదైనా కంటిన్యూ అవుతుంది నేను అనుకుంటున్నాను. మరి చూద్దాం ఏం జరుగుతుంది. ఎందుకంటే రోజులు టమాటా ధరలు మారే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒకసారి భారీగా తగ్గే అవకాశాలు లేవు. ఇక వారం ఉంది కాబట్టి వెయిట్ అండ్ సీ. ఇక శ్రీధరగౌడ గారు, నేను నిన్న చెప్పాను ఈ 3-2 బస్ గురించి, నా దగ్గర కామెంట్లు పెట్టద్దని. మళ్ళీ ఇది దానికి సంబంధించిన కామెంట్. సయ్యదన్న, ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ యు అన్న, నా గురించి కాదు. ఓకే, ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్ అబౌట్ అదర్ యూట్యూబర్స్. వాళ్ళందరూ కామెంట్ సెక్షన్ బాక్స్ ఓపెన్ చేయాలి అని అడుగుతున్నారు. ఆయన అన్న వాళ్ళ కామెంట్ బాక్స్ ఓపెన్ చేయాలా వద్దా అనేది మనం సలహా వాళ్ళకి ఇవ్వలేము. కానీ మీ కామెంట్ మొత్తం చదివాను నేను. ఒకటన్నా వాళ్ళు చెబుతారు ఇన్ఫర్మేషన్ కావాలంటే డబ్బులు ఇవ్వమని చెప్పి, అది ఇవ్వడం ఇవ్వకపోవడం మన ఇష్టం. మనం కూడా ఆశతో డబ్బులు కడతాం. ఏదన్నా ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉందేమో, 4 రూపాయలు సంపాదించుకోవచ్చు అని చెప్పి నేనైతే ముందు చెబుతున్నాను. టమోటా పంట అదృష్టం తాట ధర దైవాధీనం, టమోటా లాటరీ లాంటిది. మీరు వాళ్ళ కామెంట్ బాక్స్ ఆన్ చేయమని నా ఛానల్ ద్వారా మీరు వాళ్ళకు చెబుతున్నారు. వాళ్ళు కూడా మీ వీడియోలు చూస్తారు కాబట్టి ఇది చూస్తారు చెప్పి అన్న నేను ఒకటే చెబుతున్నాను. వాళ్ళు డబ్బు అడుగుతారు, అది వాళ్ళ ఇష్టం. ఇవ్వడం ఇవ్వకపోవడం మీ ఇష్టం. మీరు వాళ్ళ కామెంట్ బాక్స్ ఆన్ చేయమంటున్నా వాళ్ళ ఫోన్ నెంబర్లు ఫోన్ నెంబర్లు డైరెక్ట్గా వాళ్ళు ఇస్తున్నారు కదా, ఫోన్ చేసి మాట్లాడండి. మీ కామెంట్ అంతా చదివాను, బట్ ఐఎమ్ వెరీ సారీ మీ కామెంట్ పూర్తిగా చదవలేను. ఎలాగో చెప్పారు కాబట్టి అది చేయాల్సిన వాళ్ళు చేరుతుంది. ఇక మనం మరొక పరిశీలిస్తే నారాయణ గారు, అన్న ఊరికే ఆశలు పెట్టకుండా వీడియోస్ పెట్టండి. అర్థం కాలేదు. 15 kg బాక్స్ 500 అంటున్నారు. బట్ మార్కెట్కి పోయే ప్రతి ఐటెం 100 నుంచి 300 వెళ్తున్నాయి. అసలైన రేట్స్ నెక్స్ట్ మంత్ 15కి వెళ్తాయి. అప్పుడు వచ్చే ప్రతి లాట్ ఢిల్లీ క్వాలిటీ. ఇది ప్రతి టమోటా ఫార్మర్స్కి తెలుసు. ఇప్పుడు ఉన్నవన్నీ మొత్తం చెన్నై క్వాలిటీ. చెన్నై క్వాలిటీ ఒక్కో లాట్ మాత్రమే కోలార్ క్వాలిటీ. నెక్స్ట్ మంత్ 1 పైన ఢిల్లీ రేట్స్ జంప్. కోల్కతా, గుజరాత్ డిమాండ్ హైలో ఉంటాయి. రేట్స్ ఫార్మర్స్కి కొంత ఆశాజనకంగా ఉంటాయి. మొత్తం మీద ఆయన చెప్తున్నది ప్రస్తుత క్వాలిటీ చెన్నై క్వాలిటీలు మాత్రమే. అక్కడ బెంగళూరు, ఈ కలకత్తా, మరి ఢిల్లీ క్వాలిటీలు ఉన్నాయి. కానీ జూన్ 15 తర్వాత ఖచ్చితంగా అన్ని క్వాలిటీ టమాటాలు వస్తాయి. ప్రతి లాట్ కూడా ఢిల్లీ లాటే. ఆ సమయంలో ఢిల్లీ, గుజరాత్ కూడా డిమాండ్ ఉంటుంది. రేట్లు భారీగా వెళతాయి. రైతులకు ఆ ధరలో ఆశాజనకంగా ఉంటుందని నారాజు కామెంట్ పెట్టారు. ఏదేమైనా మంచిదన్న మీరు కామెంట్ పెట్టింది. ధరలు పెరగాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిద్దాం. ఇక రాజశేఖర్ గారు, మదనపల్లి ఏరియాలో ఎప్పుడు న్యూ టమోటా క్రాప్ స్టార్ట్ అవుతాయి? రాజశేఖర్ గారు, మీరు మదనపల్లి ప్రాంతం సంబంధించిన వాళ్ళేం కాదేమో. మదనపల్లి మండలంలో నిత్య కళ్యాణం, పచ్చతోటలు ఇక్కడ ఎప్పుడు కూడా టమాటాలు ఉంటాయన్న. కొత్త కాయలు వస్తూనే ఉంటాయి. ఇక్కడ టమోటాలు ప్రధానమైన పంట. మదనపల్లి సంవత్సరం 300 రోజులు కూడా ఖచ్చితంగా టమాటా పండిస్తారు ఇక్కడ ఉన్న మా రైతులు. ఇప్పుడు సీజన్ టైం మాకు కాయలు కొత్త వాటిలు చాలా ఉన్నాయి. రాబోయే కాలంలో వచ్చేతలు కూడా చాలా ఉన్నాయి. మా ఏప్రిల్ నుంచి ఆగస్టు చివరి, సెప్టెంబర్ దాదాపు వరకు కూడా మాకు సీజన్ ఇది. ఇప్పుడు ఇక్కడ మదనపల్లిలో భారీగా కొత్త తోటలు ఉంటాయి, కొత్త కాయలు వస్తాయి. ఇక మనం మరొక పరిశీలిస్తే కబ్ తక్ రహేగా బజార్, ఆవక్ బడేలక ఈ బజార్గా, ఇప్పుడు ఈ ధర ఎప్పటి వరకు ఉంటుంది అని అడుగుతున్నారు. భాయ్ సాబ్, आवक बढ़ने लगा, दाम रहेगा और एक्सपोर्ट अब तक कुछ भी नहीं चालू हुआ. एक्सपोर्ट फुल होगा तो और दाम बढ़ता रहेगा. ఇప్పుడు దిగుమతి తక్కువగానే వస్తుంది, ఎక్స్పోర్ట్ పెద్దగా లేదు. ఎక్స్పోర్ట్ పెరిగితే ఖచ్చితంగా ధరలు పెరుగుతాయని నేను హిందీలో చెప్పాను. మంజునాథ్ గారు, జై కిసాన్, జై కిసాన్, జై జవాన్. ఇక మనం మరొకటి పరిశీలిస్తే జై ఎన్టీఆర్ రియల్ హీరో. ఎస్, ఎన్టీఆర్ ఇస్ ద రియల్ హీరో. జై ఎన్టీఆర్. అన్న టమోటా మొక్కలు ఇప్పుడు ప్లాంటేషన్ చేయడానికి ఏ సీడ్ బాగుంటుంది? చంద్రశేఖర్ గారు, అన్న మీకు వాళ్ళ రిప్లై ఇచ్చారు. జేహో అనే రిప్లై ఇచ్చారు, చూడండి. టుడే డౌన్, నో ఇవాళ ఏం డౌన్ కాలేదన్న, ధరలు బాగానే వెళ్ళాయి, ఎక్కడ కూడా డౌన్ కాలేదు ఇవాళ. మీరు పొరపాటు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే మై నేమ్ ఇస్ మంజునాథ ఫ్రమ్ ఎగువకోట. ఓకే, ఇవే రేట్స్ ఉంటే నార్త్ సైడ్ కాయలు మన సైడ్ వస్తాయి. భూషణ్ గారు, అన్న మన సైడ్ వచ్చినా కూడా డైరెక్ట్గా మార్కెట్లో పెడతాయి, కానీ
మన మార్కెట్లో అంటే మదనపల్లి, కోలార్, వడ్డేపల్లి, చింతామణి ఇక్కడ రాదన్న ఇవాళ చింతామణిలో సీటు నిన్న ఇవాళ కూడా 550, 600 పెడుతుంది. ఎక్స్పోర్ట్ ఉండడం వల్లే అట్నుంచి కాయలు ఇటు వస్తాయి ఈ సమయంలో, ఈ ఎండాకాలంలో. నేను అనుకోవడం లేదు, కాకపోతే పదే ఇలాంటి కామెంట్లు వస్తున్నాయి. బట్ టమోటాలు ఇక్కడ మన దగ్గర ఉన్నాయి కాబట్టి బయట నుంచి వచ్చే అవకాశాలు లేవు. ఒకవేళ ఆడేమైనా భారీగా ధరలు తగ్గి కాయలు ఆగే అవకాశం ఉంటే మార్కెట్లకు వెళ్ళవచ్చునేమో, కానీ మన మార్కెట్లకు మాత్రం అంటే మదనపల్లి, కోలార్, వడ్డేపల్లి ఇటు మార్కెట్లకు మాత్రం బయట నుంచి కాయలు రావు. ఇదైతే వాస్తవం. అన్న ఇన్ఫర్మేషన్ కోసం మీ మొబైల్ నెంబర్ ఇస్తారా యూజర్ గారు? నా నెంబర్ ప్రతి వీడియోలో ఉంటుందన్న. ఏదైనా వీడియోలు మిస్ అయినా మరొక వీడియోలో ఉంటుంది, చూడండి. ఇక కుమారెడ్డి గారు, టమోటా నాటడం మన వంతు. ధర, సప్లై, డిమాండ్, ప్రకృతి వైపరీత్యాలు, ఎండ, వాన, వైరస్ పై ఆధారపడి ఉంటుంది. ధరలన్నది సప్లై పైన, డిమాండ్, ప్రకృతి వైపరీత్యాలు, ఎండ, వాన, వైరస్ పై ఆధారపడి ఉంటుంది. ఇదైతే వాస్తవం. దీన్ని బట్టి టమోటాలు ఎకరాలు నాటుతున్నారు. పై విషయాలు పట్టించకుండా ఎకరాలు నాటుతున్నారు. టమోటా నాటి మన ప్రయత్నం చెయ్యాలి. అప్పుడు రైతు 4 రూపాయలు సంపాదించుకుంటాడు. రైతుకు రైతే శత్రువు కాబట్టి ఒక్క రైతు ఇంకొక రైతుకు టమోటా నాటమని సలహా ఇవ్వడు. నేను ఒక్కసారి ఒక రైతుని ఫిబ్రవరిలో టమోటా నాటవచ్చా అని అడిగితే ఆయన నాటి నాకు ఇప్పుడు వద్దు, మార్చిలో నాటు అని సలహా ఇచ్చాడు. రైతు కన్నా మనిషే శత్రువు. పక్కవాడు బాగుంటే వరవనితనం, ఈర్ష, అసూయ, ద్వేషం, పగ, కుళ్ళు, కుతంత్రం ఇది సహజం. ఇవి ఎన్ని లేనివాడే మనిషే మహానుభావుడు, అతనే మంచి మనిషి. ఇది ఈరోజు మీ కామెంట్ నా సమాధాన కార్యక్రమం. మళ్ళీ చెబుతున్నాను, టమోటా పంట అదృష్టంతో ఆట, టమోటా లాంటిది, ధర దైవాధీనం.